వాక్య కూడికలో వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశమునిచ్చిన ప్రభువుకు మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే స్థానిక సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు జాన్ పీటర్ అన్న గారికి, స్థానిక సంఘానికి ప్రేమ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయము మొదటి 2 చరణాలు, ఆ తరువాత 8వ వచనము నేను చదువుతాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆ తరువాత 8వ వచనము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద గాని తీసుకొనవలెను. 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాకిచ్చిన మరి యొక్క వాక్య కూడికను బట్టి స్తోత్రములు. మీరు సమకూర్చిన మా ప్రియులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మను దర్శించండి. మీ వాక్యము ద్వారా మాకు మేలు, క్షేమము, దీవెన, దిద్దుబాటు మీరు దయచేయమని, మీ వాక్యమునకు లోబడే మనస్సు, మీ వాక్యమును గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని, చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, నిర్గమాకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆ తరువాత 8వ వచనం మనం చదువుకున్నాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము, ప్రత్యక్షపు గుడారములో ఉండవలసిన వస్తువులు, వాటి యొక్క వివరాలు మనకు నిర్గమాకాండము 25వ అధ్యాయము నుండి 40వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తాయి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క వారి జీవిత యాత్రలో
ప్రత్యక్షపు గుడారము అనేది చాలా విశేషమైనది. ప్రత్యక్షపు గుడారము ఎంత విశేషమైనదో, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులు చాలా ఘనమైనవి. ప్రత్యక్షపు గుడారములోని ప్రతి వస్తువు ద్వారా ప్రభువు మనకు అనేకమైన పాఠాలు నేర్పించువాడు. అయితే ఈ గుడారము యొక్క నిర్మాణమునకు అర్పణలు తీసుకొని రావాలి. ఎవరు తీసుకొని రావాలి? ఇశ్రాయేలీయులే అర్పణలు తీసుకొని రావాలి. ఇశ్రాయేలీయులు అర్పణలు ఏ విధముగా తీసుకొని రావాలి అంటే, మనపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణమును ప్రేమించి ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ గుడారము యొక్క నిర్మాణము కొరకు అర్పణలు స్వచ్ఛందముగా తీసుకొని రావాలి. దేవుని గ్రంథములు దేవుడు చెప్పే ప్రతి క్రమము కూడా చాలా విలువైనది. దేవుడు చెప్పే ప్రతి క్రమములో కూడా ఆయన యొక్క గుణములు అందులో ఇమిడి ఉన్నాయి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఆ కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోసే దేవుని కొండ మీద ఉన్నాడు. దేవుని కొండ మీద దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. దేవుడు మోసేకు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ విధులు, వాటి యొక్క వివరాలు మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణములోని వివరాలు, వాటన్నిటినీ దేవుడు ఆ కొండ మీద మోసేకు చూపించాడు, కనుపరచాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మోసే, కొండ మీద నేను నీకు కనపరచిన విధముగా చేయుటకు జాగ్రత్త పడుము. దేవుని పని విషయములో జాగ్రత్త, దేవుని సేవ విషయములో జాగ్రత్త, దేవుని మందిరము యొక్క పనుల విషయములో జాగ్రత్త, దేవుని సంఘమును నడిపించే విధానములో జాగ్రత్త, దేవుని మంద అప్పగించబడినప్పుడు వాటిని సరి అయిన క్రమములో నడిపించుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త అని మనం ఎప్పుడు చెప్తాము? అది ఒక హెచ్చరికగా ఉంటుంది కదా. కాబట్టి మోసేకు నీకు కొండ మీద కనుపరచిన విధముగా చేయుటకు జాగ్రత్త పడుము అంటే, మోసే, నేను నీకు ఏమి చూపించానో
నేను నీకు ఏమి కనుపరచానో, నేను నీకు ఏమి బోధించానో వాటిని మాత్రమే నీవు చేయాలి. అందులో నీ జ్ఞానమును కానీ, నీ తెలివితేటలు కానీ, నీ చాకచక్యము కానీ, నీది ఏమాత్రము కూడా అందులో కలుపకూడదు కదా. మోసే ఎటువంటి వాడు? సకల విద్యలు అభ్యసించిన ప్రవీణుడు. మోసే దేవుడు చెప్పిన ప్రకారముగా చేయుటలో జాగ్రత్త పడినవాడు. నోవకు ఓడ నిర్మాణం యొక్క విషయములో దేవుడు చెప్పిన ప్రకారమే నోవకు ఓడ నిర్మాణమును జరిగించాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా చేసినప్పుడు ఆ పని, ఆ క్రమము అది ఎంతో మధురముగా ఉంటుంది. అయితే నిర్గమాకాండము 25వ అధ్యాయములో 8వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ రెండు మాటలు మనం గమనిస్తున్నాము. ఒకటి, నేను వారిలో నివసించున్నట్లు. రెండవది, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఒకటి, నేను వారిలో నివసించాలి. రెండవది, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆయన వారిలో నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. వారిలో అనగా ఆ సమూహములో మాత్రమే కాదు, ఆ సమూహములో ఉన్న ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగత జీవితములో ఆయన నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నివసించుచున్న ఏ ప్రదేశమైనా అది ఎలాగుండాలి? పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. అది పవిత్రమైన స్థలముగా ఉండాలి. అది యోగ్యమైన స్థలముగా ఉండాలి. ఈ రాత్రి కాలము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు. దేవుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య కానీ, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క సమూహములో కానీ, దేవుడు ఇశ్రాయేలు యొక్క వారి వ్యక్తిగత జీవితములో కానీ ఆయన నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి నివసించే దేవుడు ఎటువంటి వాడు? ఒక్క మాట మనం చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనము నుండి, మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.
ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు ఏ పేరున ప్రత్యక్షమయ్యాడు? ఆ సర్వశక్తి గల దేవుడు. దేవునికి ఉన్న పేర్లలో, దేవునికి పెట్టబడిన పేర్లలో, దేవుడు కలిగి ఉన్న పేర్లలో ప్రతి పదము, ప్రతి పేరు కూడా విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. కానీ ఒక్క మాట దేవుడు మోసేకు జ్ఞాపకం చేస్తున్నాడు. మోసే, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షమైతని. ఆ ఒక్క మాటలో ఎంతో లోతైన భావము ఇమిడి ఉంది. అబ్రహాముకు సర్వశక్తి గల దేవుడను పేరున ప్రత్యక్షమగుట ద్వారా అబ్రహాము 100 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు, సారా 90 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానమును వారి జీవితములో నెరవేర్చినాడు కదా. వృద్ధాప్యములో వారికి ఒక కుమారుని ఇచ్చాడు. ఇస్సాకు, రిబకాకు వివాహమైంది. ఇస్సాకు 40 ఏండ్ల వయస్సు కలిగిన వాడు. కానీ వారు 20 ఏండ్లు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారికి ఎవరినిచ్చినాడు? ఆ కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు యొక్క జీవితములో కూడా ఆయనకు ప్రతి పరిస్థితులలో కూడా ఆయన సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షపరచుకున్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడే ఇశ్రాయేలీల మధ్యను, ఇశ్రాయేలీల సమూహములోను, ఇశ్రాయేలీల వ్యక్తిగత జీవితములు ఆయన నివసించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారెంత ధన్యులు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. వారిలో అను పదానికి అమాంగ్ దెమ్ అని ఉంది. అమాంగ్ దెమ్ అంటే వారిలో. వారిలో అంటే ఇశ్రాయేలీల యొక్క సమూహములో మాత్రమే కాదు, ఇశ్రాయేలీల యొక్క కుటుంబాలలో ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగత జీవితములో ఆయన నివసించుటకు ఆయన ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఇశ్రాయేలు వారు ఎవరు? ఒక 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఒకటి చాలన, ఒకటి ప్రతిష్ఠిత జనము అనగా ప్రతిష్ఠింపబడినవారు. 6వ వచనములో ముగింపు వరుసలో, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఒకటి ప్రతిష్ఠింపబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము
నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనములో, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాకువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి, ఒకటి ప్రతిష్ఠింపబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది విమోచించబడిన వారు, విమోచించబడిన వారు. నాలుగవది చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనములో, ఇశ్రాయేలు వారు ఎవరు? ఒకటి ప్రతిష్ఠింపబడిన వారు. ప్రతిష్ఠింపబడిన వారు అంటే ఆ పదములో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ పరచబడిన వారు, రెండవది ప్రత్యేక పరచబడిన వారు. ప్రతిష్ఠింపబడిన వారు అంటే పరిశుద్ధ పరచబడిన వారు, ప్రత్యేక పరచబడిన వారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు ప్రతిష్ఠింపబడిన వారు అంటే వారు ఐగుప్తు దేశములో నుండి వారు బయటికి రప్పించబడి వారు ప్రత్యేక పరచబడిన వారు. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనను గూర్చి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు అనే పదము దగ్గర సంఖ్య వేయబడి క్రింద చూస్తే సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 19వ వచనం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశములో నుండి వారు వెలుపలికి రప్పించబడిన వారు, వారు ప్రతిష్ఠించబడిన వారు, వారు ప్రత్యేక పరచబడిన వారు. ఇశ్రాయేలీయులు లోకములో గుర్తింపును కలిగిన వారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆయన సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాడు కదా. సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాడు. వారు సత్యము వలన ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అంటే లోకానికి నేను నా పరిశుద్ధతను చూపించుచున్నాను, లోకానికి నేను నా యొక్క సమర్పణను చూపించుచున్నాను.
యేసు క్రీస్తు పరిశుద్ధతను లోకానికి చూపించాడు. యేసు క్రీస్తు బలి అర్పణను లోకానికి చూపించాడు. ఆయన బలి అర్పణ ఎంత గొప్పది! ఆయన పరిశుద్ధతలో నుండి, ఆయన బలి అర్పణలో నుండి, ఆయన పరిశుద్ధతను అంగీకరించడం ద్వారా, ఆయన బలి అర్పణను అంగీకరించడం ద్వారా అంగీకరించబడిన వారు పరిశుద్ధులుగా చేయబడుట, ఆయన కొరకై జీవించడానికి తమ్మును తామే అప్పగించుకొనుట. కాబట్టి ఇశ్రాయేలు ఎవరు అనగా వారు ప్రతిష్ఠించబడిన వారు ఒకటి. రెండవది, వారు ఏర్పరచబడిన వారు. లోకములో అన్యులు ఉన్నారు. సమస్త జనముల కంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు లెక్కకు తక్కువే. కానీ వారు ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని ప్రజలు వారి సంఖ్య కొద్దిగా ఉన్నను, వారి యొక్క దేశము కొద్దిగా ఉన్నను, కానీ వారి యొక్క ప్రభావము లోకానికంతటికీ చూపించబడుతుంది. కారణం, వారితో ఎవరున్నారు? సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. లోకములో మానవునికి ఎన్ని ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే అంతా సున్నయే. ఏర్పరచబడిన ఇశ్రాయేలీయులు ఎంత ధన్యులు! ఎన్నికలేని నన్ను ఏర్పరచుకునే శ్రీయేసుడు, ఏ దారిలేని నాకు క్రీస్తేసే పరలోక మార్గమాయెను. ఎన్నికలేని నన్ను. ప్రియులారా, ఎన్నికలేని మన జీవితాలకు ఆయన మార్గముగా ఉన్నాడు. ఆయన మనకు ఒక దారిని చూపించాడు. ఆయనను కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము! వాస్తవానికి లోకములో ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, త్రోసివేయబడిన వారము, జ్ఞానము లేని వారము. ఇటువంటి వారమైన మన మీద ఆయన కనికరము నిలిపి మనలను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు వారు ఎవరు అనగా, ఒకటి ప్రతిష్ఠించబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది విమోచించబడిన వారు, నాలుగవది విడిపించబడిన వారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో వారు దాసత్వములో వారు కుమిలిపోతూ ఉండగా దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. వారికి లోకములో ఒక గుర్తింపు అనేది ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయములో, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు వారు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరి మనమెవరము? ఒక 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను
మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనమెవరము? పరిశుద్ధ పరచబడిన వారము. మన కొరకు యేసు క్రీస్తు కలువరి సిలువలో ఆయన బలి అర్పణగా చేయబడెను. పాత నిబంధనలో ఇశ్రాయేలు వారికి ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు వారి ఎదుట ఐగుప్తు దేశములో గొప్ప తీర్పులు తీర్చాడు. ఆ 10 రకముల తెగుళ్ళు ఇశ్రాయేలు వారి కన్నుల ఎదుట ఐగుప్తు దేశములో చూపించాడు. వారిని ఆయన విడిపించాడు. ఆయన వారిని ప్రత్యేకపరిచాడు. కానీ మనలను పరిశుద్ధపరచుట కొరకై యేసు క్రీస్తు తన్ను తాను బలిగా అర్పించబడెను. అందుకే మనం చదువుకున్నాము కదా, యోహాను సువార్త 17:19లో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఎలాగు పరిశుద్ధపరచబడిన వారమో యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును కడుగబడిన వారము. యేసు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడుగబడిన మనకు పరలోక భాగ్యము దొరికింది. కానీ అనుదిన జీవితములో పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పాపములో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, భక్తిహీనతలో పడిపోకుండా మనలను మనము కాపాడుకొనవలెను. రెండవదిగా కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో మనము చూస్తే మనము ఏర్పరచబడిన వారము. మనం ఎవరము? ఏర్పరచబడిన వారము. మూడవదిగా చూసినప్పుడు కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఈ శరీరమును దేవుడు ఇచ్చినదే. ఈ శరీరము యొక్క రూపము కూడా దేవుడు ఇచ్చినదే. ఈ శరీరము యొక్క నిర్మాణము కూడా దేవుడు ఇచ్చినదే. అలాగే అంతరంగములో పాపమును బట్టి అంతరంగము చెడిపోయి ఉండగా, భ్రష్టమై ఉండగా, యేసు క్రీస్తు తన నామమున, తన ఆత్మ ద్వారా, తన రక్తము ద్వారా మన అంతరంగమును, మన హృదయమును ఆయన కడిగి ఆయన మనలను విమోచించాడు. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు కదా. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 19వ వచనములో చూచినప్పుడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరుగరా? తన రక్తము ద్వారా మనలను విమోచించాడు. ఆయన మనలను కొన్నాడు. ఆయన మనలను కొనేటప్పుడు తన విలువను ఆ కలువరి సిలువలో ఆయన చెల్లించి వేశాడు.
మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మన జీవిత యాత్రలో ఎన్ని లోటుపాట్లు, ఎన్ని బలహీనతలు, ఎన్ని లోపములు, ఎన్ని అవిధేయతలు, ఎన్ని సనుగులు, కానీ వాటన్నిటిలో కూడా మనం ఎక్కడికి వస్తున్నాము? యేసు క్రీస్తు రక్తము దగ్గరకు వస్తున్నాము. ఆయన రక్తము మనలను మాటి మాటికి సరిచేయుచున్నది. ఆయన నామము మాటి మాటికి సరిచేయుచున్నది. ఆయన వాక్యము మాటి మాటికి సరిచేయుచున్నది. ఒక చోట వ్రాయబడి ఉంది, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. చాలాసార్లు ఆయన వాక్యమును తక్కువగా చూస్తున్నారు, ఆయన వాక్యమును తక్కువగా భావిస్తున్నారు, ఆయన వాక్యములో ఉన్న ప్రభావమును గమనించడం లేదు. నాలుగవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనములో ఈ వచనము గమనించినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించడానికే ఆయన గొప్ప తీర్పులు తీర్చి వారిని వెలుపలికి రప్పించాడు. మరి మనము పాప సంబంధమైన కూపములు కూరుకొని పోయి ఉండగా మన కొరకు మన ప్రభువే బలి అయ్యాడు. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించాడు. ఆయన మనలను విమోచించాడు. కాబట్టి ఇశ్రాయేలు వారు ఎవరు అనగా, ఒకటి ప్రతిష్ఠించబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది విమోచించబడిన వారు, నాలుగవది విడిపించబడిన వారు. మరి మనమెవరము? ఒకటి పరిశుద్ధ పరచబడిన వారము, రెండవది ఏర్పరచబడిన వారము, మూడవది విమోచించబడిన వారము, నాలుగవది విడిపించబడిన వారం. ఇశ్రాయేలు వారు ఎంత ధన్యులో, వారి కంటే ఆయన రక్తములో కడగబడిన ఆయన బిడ్డలమైన మనము ఎంతో గొప్ప ధన్యులము. మనమెవరము? సంఘముగా కూడుకొనుచున్నాము. మనమెవరము? ఆయన కొరకై సిద్ధపరచబడుతున్న పెండ్లి కుమార్తె. ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు వారిలో నివసించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారిని గూర్చి ఆయన ఏమంటున్నాడో చూడండి. వారిని గూర్చి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలును గూర్చి నిర్గమాకాండము 8వ అధ్యాయము, నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనము నుండి లేక 23వ వచనం చూడండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరచెదను, నీవు చెప్పవలెను. దేవుడు మోసేకు స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాడు. మోసే,
నీవు ఫరో యొద్దకు వెళ్ళి ఈ మాట చెప్పుము. ఏ మాట? నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆయన వారిలో నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన ప్రజలు వారెవరు అనగా వారు ఆయన ప్రజలు. మై పీపుల్, నా ప్రజలు, నా ప్రజలు. వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశములోనే, గోషెను దేశములో ఉన్నారు. 22వ వచనం చూడండి. ఆ ఆ ఆ ఆ ఐగుప్తు దేశములో ఈగల గుంపు ఉన్నది, కానీ గోషెను దేశములో ఏమి లేదు, ఈగలు లేవు. 4-5 ఈగలు మన చోట, మన చుట్టే ఉన్నప్పుడు, మన యొద్ద ఉన్నప్పుడు, మన మీద వాలుతున్నప్పుడు మనం ఎంత చిరాకు పడతాము కదా. 4-5 ఈగలకి మనము బాధపడుతూ ఉంటాము. కానీ అక్కడ దేవుడు ఏం పంపించాడు? ఈగల యొక్క గుంపునే పంపించాడు. తట్టుకోవడం సాధ్యమా? ఇప్పుడు మరి మామిడి పళ్ళ సీజను. ఈ సీజన్లో ఒక్క పండు తింటే ఎక్కడెక్కడో ఉన్న ఈగలన్నీ ఎక్కడ చేరుతాయి? మామిడి పండ్ల రసము దగ్గర చేరుతాయి. అంటే పండ్ల యొక్క సీజన్లో కూడా ఈగలు వాటంతట అవే సమకూర్చబడుతున్నాయి. కానీ ఐగుప్తు దేశములో ఈగల గుంపు ఉన్నది, గోషెను దేశములో మాత్రం ఈగల గుంపు లేదు. ఎందుకంటే నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచుదును. నా ప్రజలు అంటున్నాడు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎంత ఇష్టమైన వారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి దేవుడు తన మాట నెరవేర్చుతూనే ఉన్నాడు. నా ప్రజలు అంటున్నాడు, మరొక చోటనేమో ఈ ప్రజలు అన్నాడు. మోసే ఈ ప్రజలు చూడుము అంటున్నాడు. ఈ ప్రజలు అను పదము వేరు, నా ప్రజలు అను పదము వేరు. మన కుటుంబములో మన పిల్లలు మన మాటకు లోబడుతున్నప్పుడు, మన మాటను గౌరవిస్తున్నప్పుడు, మనము నడిచే అడుగు జాడలు నడుస్తున్నప్పుడు ఆ పిల్లలను ఏమంటాము? వీరు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, వీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు. కానీ వారు మనసుకు దుఃఖము కలిగిస్తున్నప్పుడు మనం ఏమంటాం? మన పిల్లలే కానీ వారు, ఈ పిల్లలు మమ్మల్ని ఎంతో సతాయిస్తున్నారు, ఈ పిల్లలు మా ఇంటి మీదకి రంకులు తీసుకొని వస్తున్నారు, ఈ పిల్లలు మా కడుపున ఎలా పుట్టారో మాకు అర్థం కావడంలే అంటారు. ఎప్పుడంటారు? తల్లిదండ్రికి మనసులకు బాధ, వేదన, దుఃఖం మిగిల్చినప్పుడు. ఒక మాట చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? మీరే చెప్పాలి. నిర్గమాకాండము 8వ అధ్యాయములో ఏమన్నాడు మోసేతో? నా ప్రజలు
నా ప్రజలను ఈ ప్రజల నుండి ప్రత్యేక పరచదను. నా ప్రజలు అన్నాడు, మై పీపుల్ అన్నాడు. 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఈ ప్రజలను చూడుము, వీరు ఎలాగున్నారు? లోబడనొల్లని ప్రజలు. కారణం, దేవుని ప్రజలే, దేవుని పిల్లలే, కానీ వారు మార్గమును తప్పి ఉన్నారు. వారు త్రోవ తప్పి ఉన్నారు. వారు విగ్రహారాధన వైపు వారు ఆసక్తిని చూపిన వారు. జీవము గల దేవుని యొక్క మనసునకు దుఃఖమును కలిగించిన వారు. అందుకే బాధతోటి వీరు లోబడనొల్లని ప్రజలు. మనకు తెలుసు, యెషయా గ్రంథము మొదటి అధ్యాయములో 2వ వచనం చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. గమనించాలి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ప్రజలే, ఈ ప్రజలే నా పిల్లలే, కానీ నా పిల్లలను నేను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది ఎంత బాధకరమైన మాట. కాబట్టి ప్రియులారా, దేవుడు వారిలో నివసించుటకు ఇష్టపడుట, దేవుడు వారిలో నివసించుటకు ఇష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క సంతోషములు వారు పాలు పంపులు కలిగి ఉండలేకపోయారు. దేవునికి దూరస్తులగుట, దేవుని మీద తిరుగుబాటు చేయుట, దేవుని ప్రేమించకుండా లోకమును ప్రేమించుట, దేవుని యొక్క హృదయానికి గాయమును కలిగించుట, దేవునికి దుఃఖమును కలిగించిన వారు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవిత యాత్రలో మనము ఆయన పిల్లలముగా పిలువబడుచున్నప్పుడు మనము ఆయనకు ఏమి మిగిల్చుచున్నాము? ఆయన సంతోషపెట్టే పనులు మనము చేయుచున్నామా? ఆయన సంతోషపరిచే కార్యములు, ఆ క్రియలు మనము జరిగిస్తూ ఉన్నామా? మాటలలోనేమి, క్రియలలోనేమి, ప్రవర్తనలోనేమి, ప్రేమలోనేమి, విశ్వాసములోనేమి మనం ఆయనకు ఇష్టమైన వారముగా జీవించుచున్నామా? పౌలు ఏమంటున్నాడంటే, తిమోతి, నీవు మాటలోను, ప్రవర్తనలోను, క్రియలలోను, ప్రేమలోను నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసము బలపరచబడాలి. మన ప్రేమ వృద్ధి పొందాలి. మన క్రియలు ఆయన దృష్టికి, సంఘము దృష్టికి, విశ్వాసుల దృష్టికి, పెద్దల దృష్టికి, సమాజము దృష్టికి యోగ్యముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సంఘము సంతోషిస్తుంది. సంఘమునకు నాయకుడై ఉన్న ప్రభు సంతోషిస్తాడు. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక.